హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. ఈరోజు నేను మీకు ఏం తీసుకొచ్చానో తెలుసా? మా ఊర్లో ఒక వింత అయినది, ఒక బూత్ బంగ్లా లాగా ఉన్నది. ఇది మీకు చూపిద్దామని వచ్చానండి. దీని గురించి మీకు డీటెయిల్గా చెప్దామని వచ్చాను. కానీ దీని గురించి మా అమ్మమ్మల నాటి అమ్మమ్మలు వాళ్ళ తరాలుగా వస్తూనే ఉంది. ఇది రాజుల కాలం నాటిదండి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా టచ్ చేయలేదు. అయితే పెద్దలు ఏమంటారంటే దీని లోపల రాజుల బంగారము, నాణ్యాలు, బట్టలు అన్నీ ఉన్నాయి అని చెప్పి మా పెద్దలు చెప్తుంటారు. అలానే ఇది గవర్నమెంట్ కూడా తీయటానికి కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. దీన్నంతా పగలగొట్టేసి ఏముంది ఈ రాళ్ళ కింద ఏముందని కూడా ఎవరు కూడా తీయటానికి ముందుకు రాలేదు. అంటే దీన్ని ఎవరైతే తవ్వటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో, అంటే ఎవరికైనా ఆశ ఉండదా అండి? ఎవరికైనా ఆశ ఉంటుంది. ఈ ఆశ కొద్దీ ఇక రూపాయలు మనము సంపాదించుకుందామని చెప్పి ఎవరి కాళ్ళు నైట్ పూట ఎవరు లేని టైం మిడ్-నైట్ 1 గంట అలా టైంలో వచ్చి ఓపెన్ చేయి ఇలా తవ్వటం మొదలేశారు. అలా మొదలయ్యం కానీ ఎవరి కాళ్ళు ఎంతమంది తీశారో అంతమంది అక్కడికక్కడే రక్తం కక్కి చనిపోయారని చెప్పి ఇలాంటివన్నీ వార్తలు వచ్చినాయండి. కానీ మేము పుట్టి పెరిగిన తర్వాత విన్నాం కానీ మా కళ్ళతో చూడలేదు. అయితే దీన్ని ఇట్లా బ్యాన్ చేసి ఇట్లా వదిలేశారంటే ఇది నిజమే అని మేము కూడా నమ్మాము. మామూలుగా అయితే ప్రభుత్వం ఇలాంటివి అంటే తీసేయాలి, చూడాలి అనుకుంటారు. కానీ ఇలాంటివి చాలా జరిగినాయి అంట. అలా ప్రభుత్వం కూడా ఓపెన్ చేయలేనంత విధంగా వదిలేశారు, భయంతో వదిలేశారు. అలా జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇది మాత్రం మేము ఒక వింతగానే చూస్తాము. మేము పుట్టినప్పటి నుంచి దీన్ని నేను ఇలానే చూస్తున్నానే కానీ ఏం చేస్తాము, ఏదో టచ్ చేయాలన్నా నాకు భయమే ఇలాంటివి. ఇంకా అట్లనే చూడండి చుట్టాపల ఇలా మెస్ డోర్ లాగా ఇలా పెట్టేశారు చుట్టాపల. దీనికి ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చేశారు. పార్కింగ్ లాగా పిల్లలు వచ్చి ఆడుకోవటానికి కానీ, ప్లస్ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ, జాగింగ్ చేయడానికి కానీ మొత్తం ఇట్లా ఉండిద్ది. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇది బట్టిప్రోలు, మాది వచ్చేసరికి ఈ ఊరి పేరు బట్టిప్రోలు అంటారు. ఈ చెట్లన్నీ కూడా అప్పటికే ఫ్రెండ్స్, ఏనాటి నుంచో ఉన్న చెట్లు ఇవన్నీ అట్లనే ఉన్నాయి. చూడండి మీకు వివరంగా చూపిస్తున్నాను. ఇట్లనే ఉన్నాయి అప్పటి నుంచి చెట్లు. ఇంత కూడా బెసక్కుండా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమాత్రం కూడా ఏదో చిన్న చిన్న కొమ్మలంటే ఇరిగి పడిపోతాయి గాలికి, కానీ చెట్టు మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ అస్సలు ఇంత కూడా ఇది అవ్వలేదు. వీటికి ఒక గిన్నీస్ బుక్ ఎక్కించినట్టే ఉన్నాయి ఇవన్నీ, అట్లనే ఉన్నాయి. ఇది మాత్రం కన్ఫర్మే ఫ్రెండ్స్. ఇది మాత్రం రాజుల కాలం నాటిది ఈ దెబ్బ. ఈ దెబ్బ పేరు నేను లాస్ట్కి చెప్తాను. ఇవంతా మీకు మాట్లాడినాక దీన్ని ఏమంటారన్నది. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఒక పెద్ద కథే ఉంది, చాలా పెద్ద చరిత్ర ఉంది. దీని గురించి నేను కంప్లీట్గా విన్నదైతే మాత్రం ఇదిగో చూడండి, పార్కింగ్ ప్లేస్ లాగా ఇచ్చేసారు. దీనికి చుట్టాపల కాంపౌండ్ వాల్ లాగా ఈ డ్రిల్స్ లాగా ఇలా పెట్టించేశారు. చాలా బాగుంది కానీ ఫ్రెండ్స్, ఫ్రీగా ఉంటుంది. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూడటానికైనా సరే ఎప్పుడు ఇక్కడికే వస్తాను. అంటే ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా. మా ఊరికి ఇక్కడికి కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అంతేను. పిల్లల్ని తీసుకొచ్చి సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చొని చూసుకుంటూ ఉంటారు. దీని గురించి మా పిల్లలైతే వివరంగా డీప్గా ఆలోచిస్తారా, మమ్మీ దీంట్లో బంగారం ఉంటుందా, రాజుల బంగారం ఉంటుందా అని వాళ్ళు అడుగుతుంటారు. కానీ ఉంటుందంట అమ్మ, మేము చూడలేదని మేము చెప్తాం మా పిల్లలకి. ఇంకా అంతకన్నా మనం ఏం చేస్తామండి, అది చెప్పటమే. కానీ అది చూడటానికి నాకు కూడా వింతగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలానే ఉంది ఇది, ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని టచ్ చేయలేదు అని నేను ఆలోచించుకుంటున్నాను. టచ్ చేయలేదంటే దీనికి చాలా ఇది ఉంది అని ఇక వాళ్ళు దీని మీద ఏలు కూడా వేయలేదు. ఇక అలానే మట్టిలోనే అలా కూరిపోతుంది అంతేను. చూడండి ఎంత పెద్ద కాంపౌండ్ వల్ల చేసేసారో చుట్టాపల.
ఇలా ఉంటుందండి. దాని చుట్టాపల దానికి ఒక ఇది ఇచ్చేశారు చూడండి. ఇదంతా రాజుల కాలం నాటి దిబ్బని. ఇది చూడటానికి ఎంత వింతగా ఎంత ఇదిగా ఉందో చూడండి. మట్టి ఇటుక పిల్ల కూడా అది మట్టి కింద ఇదైపోవటమే కానీ ఏమాత్రం కూడా ఆ ఇటుక పిల్ల కూడా తీసుకెళ్లే విధం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమాత్రం కూడా తీసుకెళ్లరు కూడా. ఇక్కడ చూడండి, అక్కడ హోల్స్ చిన్న చిన్న హోల్ ఉన్నాయి చూడండి. మీకు వివరంగా చూపిస్తాను, కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ హోల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి హోల్స్ అన్నీ నైట్ పూట లేని వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఏదో ఒక రూపాయి సంపాదించుకుందామని చెప్పి ఆత్రం కొద్దీ తవ్వారంట. అలా తవ్వి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. చాలామంది చనిపోయి ఉన్నారు ఫ్రెండ్స్. దీని దగ్గర ఇది టచ్ చేసి ఇలా తవ్వి రక్తం కక్కి చనిపోయి ఉన్నారంట. దీన్ని మాత్రం అసలు ఎవరు టచ్ చేయరు. ఇప్పుడు కనీసం ఇక్కడి నుంచి ఒక ఇటుక పిల్ల కూడా తీసుకెళ్లరు. అంత భయంతో ఉంటారు. చూడండి ఎంత విధంగా ఉందో. బరాబర్ 100% ఫ్రెండ్స్. ఇది మాత్రం గ్యారంటీ. ఇది గవర్నమెంటే టచ్ చేయలేదంటే మీరు ఇంకా ఆలోచించవచ్చు. దీన్ని అంటుకోకుండా వదిలేశారంటే ఇది 100% రాజుల దిబ్బ ఇది. అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను, దీని పేరు రాజుల దిబ్బ అని అంటారు, కానీ రాజుల కాలంది. అసలు లంజల దిబ్బ అంటారు దీన్ని. అంటే ఆ పేరు ఇక నాది వాళ్ళకి సంబంధించింది ఇది. ఈ దిబ్బంతా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఒళ్ళమ్ముకుని రాజుల దగ్గర వాళ్ళు నాణ్యాలు కానీ బంగారం కానీ ఇంకా చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ తీసుకుని వాళ్ళు ఇందులో అన్ని బంగారం మొత్తం ఇందులో ఉన్నట్టుగా వాళ్ళు దాచిపెట్టుకున్నట్టుగా మన పెద్దలు చెప్పారు. సేమ్ అదే విధంగానే నాకైతే అనిపించింది. ఇప్పుడు మా అమ్మలు చెప్పిన విధంగానే ఇప్పుడు మన గవర్నమెంట్ చూస్తే అంటుకోలేదు కాబట్టి ఇది పెద్ద వాళ్ళు లేని వాళ్ళు వచ్చి ఇలా తవ్వుకుని ఏమైనా బంగారం ఉంటే తీసుకెళ్ళిపోదామన్న ఆలోచనతో వచ్చి అది చేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాబట్టి దీన్ని టచ్ చేయలేదు గవర్నమెంటు. ఇది లంజల దిబ్బ. మేము చిన్నప్పుడు తెలియక లంకివేణి దిబ్బ అనేవాళ్ళం, కానీ ఇది లంజల దిబ్బ అంట. వాళ్ళు రాజుల్ని వశపరుచుకుని వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తీసుకుని వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ బంగారం మొత్తం ఇందులో ఈ ఇటుకరాళ్ళ లోపల ఇంకెంత పెద్ద లోయ ఉందో తెలియదు మనకి. ఈ లోపల అందులో ఉన్నాయి అని చెప్పి మా పెద్దవాళ్ళు మాత్రం ఇదే చెప్పారు ఫ్రెండ్స్. మాకు తెలిసింది ఇంతే. అది దీన్ని లంజల దిబ్బ అంటారు. దీనికి ఒక మంచి ఇది ఉంది చూడండి. ఎంత ఒక డెకరేషన్ చేసేసారు ఈ దిబ్బని. గవర్నమెంటే అంటుకోలేదంటే మీరు ఇంకా గమనించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నాకు తెలిసినంత వరకు మా ఊర్లో జరిగినవన్నీ మీకు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.